అట్లనే ఉంటాయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేష్ షో మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. సో మరి ఒక కొత్త కార్ డీలర్తో మీ ముందుకు వచ్చాను అనమాట. సో ఈ వెహికల్ మాకు చాలా స్పెషల్. ఎందుకంటే సో నేను దగ్గరుండి ఆ మేడ్చల్ ఆర్టీ ఆఫీస్ చూడండి సార్, అక్కడ మేడ్చల్ ఆర్టీ ఆఫీస్ ఉంది. మేడ్చల్ ఆర్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చి నేను రాములు నాయక్ అన్న బోయినపల్లిలో ఉంటారనమాట. సార్ యాక్చువల్గా అన్నీ ఏంటంటే మన కమర్షియల్ వెహికల్స్ స్టీల్ అనేది సప్లై చేస్తుంటారు. సార్ యాక్చువల్గా ఏంటంటే అన్నకి చాలా బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగినాయి అనమాట. బల్కంపేటలో అక్కడిక్కడ కార్స్ కొంటే వాళ్ళు పేమెంట్ అంతా చేసిన తర్వాత కూడా వాళ్ళకి రిజిస్ట్రేషన్ కాలేదు. సో అన్న వాళ్ళు చాలా భయంతో మన దగ్గరకు వస్తే నేను కంప్లీట్ ఈ బండి మొత్తం టోటల్ క్యాష్లో తీసుకున్నారు, తర్వాత లోన్ చేయించుకుంటామని చెప్పేసి అన్నారు. సో నేను దగ్గరుండి నేనే పర్సనల్గా అన్న దగ్గరికి వచ్చి ఈరోజు స్లాట్ బుక్ చేసి పేమెంట్ మొత్తం రిసీవ్ అయినాయి. అంటే నాకు మొత్తం పేమెంట్ ఇచ్చారు, 1 రూపీ కూడా ఆపలేదన్నమాట. సో మొత్తం ఈ ప్రాసెస్ ఎలా జరిగిందంటే ఒక 1 డే టైం పట్టిందండి. మొత్తం కంప్లీట్గా రిజిస్ట్రేషన్ మొత్తం చేయించాను. సో పేమెంట్ రిజిస్ట్రేషన్ అమౌంట్ కూడా అన్నీ ఇచ్చారనమాట. సో మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఎంత దూరం అయినా మీ గురించి మాత్రం 100% శివకృష్ణ వస్తాడు. సో ఒక్కసారి అన్న ఫీడ్బ్యాక్లో మీరు వినండి. అన్న మీకు ఎట్లా అనిపించింది ఓవరాల్గా? పర్వాలేదు, బాగానే ఉంది. మంచిగా డెలివరీ కూడా బాగానే చేసింది సార్. మీరు అనుకున్నట్టు చేసినాం సార్, మంచిగానే చేసి. ఇంతకు ముందు కంటే ఇప్పుడు మీకు బెస్టే కదా? బెస్టే సార్. ఎవరైనా ఉంటే రిఫర్ చేస్తారు? ఎవరైనా ఉంటే రిపేర్ చేస్తాం, తోలుకొస్తాం దగ్గర ఉండి కూడా. మీకు ఎట్లా అనిపించింది అన్న ఓవరాల్? మంచిగానే అనిపించింది, మంచిగా. సో అన్న రాములు నాయక్ అన్న, సో యాక్చువల్గా ఏంటంటే చాలా కష్టపడి ఈ స్టేజ్కి వచ్చిండు, అంత ఈజీ కాదు. సో ఈరోజు ఒక ఫ్యామిలీ కోసం మంచి కార్ కావాలంటే నేను ఈ బండి సజెస్ట్ చేస్తాను అనమాట. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. మీకోసము కస్టమర్ ఈరోజు ఉన్నాడు కాబట్టి, రాములు నాయక్ అన్న ఉన్నాడు కాబట్టి నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను, లేకపోతే అసలు కష్టము. సో కస్టమర్ ఆల్వేస్ నాకు దేవుడితో సమానం. సో అన్నకి ఏది కావాలో అది నేను దగ్గరుండి నేను అవసరమైతే నేను ఒక మేనేజర్ని పెట్టి కూడా ఒక ఏజెంట్ని పెట్టి కూడా చేపించచ్చు. కానీ కాదు ఏంటంటే కంపల్సరీ నేను పర్సనల్గా వచ్చి చేపిస్తాను. మాట ఇచ్చినాను, మాట ఇచ్చినట్టుగా ఈరోజు రిజిస్ట్రేషన్ చేయించాము. మన స్లిప్ ఏదన్నా. సో ఇప్పుడు ఆర్టీ ఆఫీస్లో మనకి కార్డ్స్ అనేవి అవైలబుల్ లేవు. సో ఇదిగోండి మీకు ప్రూఫ్ కూడా విత్ ప్రూఫ్ చూపిస్తున్నా. సో రిజిస్ట్రేషన్ కూడా చేయించాము. సో రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత సో ఈ అన్న వాళ్ళకి కార్డు ఇన్ కేస్ అయితే మాత్రం డైరెక్ట్ పోస్ట్కి వస్తుంది అనమాట. సో మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి పరిస్థితి ఉన్నా కానీ 100% మీకు ఏ ప్రాబ్లం ఉన్నా శివకృష్ణ ఆల్వేస్ అవైలబుల్ ఉంటాడు. మీకు రిజిస్ట్రేషన్ దగ్గర కూడా నేను దగ్గరుండి మీకు చేపించిస్తాను. నేను కార్ అమ్మడం ఇంపార్టెంట్ కాదు, కమిషన్ నాకు అంటే 10,000 రూపీస్ ఇచ్చారు. 10,000 ఇచ్చినా 50,000 ఇచ్చినా అదే సర్వీస్ ఉంటుందండి. నేను మీకు ఇట్లాంటి రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకేంటి అట్లాంటివి ఉంటే మాత్రం నాకు డైరెక్ట్ కాల్ చేయండి. మీరు బాగుంటేనే, రాములు నాయక్ అన్న బాగుంటేనే నేను ఈరోజు బాగుంటాను. అన్న బ్లెస్సింగ్స్ కూడా మనకు కావాలి. సో మనం కూడా ఏంటంటే బండి చాలా మంచిగా వెళ్ళి అన్నకు కూడా చాలా మంచి ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ బండి కూడా నాకు అంత సాత్ ఉండి మంచి అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. రాములు నాయక్ అన్న, మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. అన్న దగ్గర నేను 10,000 ఆఫీస్ కమిషన్ తీసుకొని డీల్ చేశాను. సో మేడ్చల్ ఆర్టీ ఆఫీస్ దగ్గర నేను దగ్గర ఇప్పుడు ఈరోజు డేట్ వచ్చేసి ఏంటంటే 11 అన్న 12 డిసెంబర్ 2025. సో టైం వచ్చేసి 2:20 అయింది. ఇప్పుడే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎంతసేపట్లో చేయించామన్నా మీకు? 20 నిమిషాలు 30 నిమిషాలు అయిపోతుంది సార్. 20 minutesలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయించాము. సో అన్నకు ఒక మాన్యువల్ బుక్ ఒకటి, సెకండ్కి ఒకటి పెండింగ్ ఉన్నది. సో అది నేను ఎందుకంటే డైరెక్ట్గా ఆఫీస్ దగ్గర కాదు. సో మీరు చూసుకుంటే బండి ఇక్కడ నేను మేడ్చల్ ఆర్టీ ఆఫీస్ దగ్గర తెప్పించాం కాబట్టి. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ని మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. రాములు నాయక్ అన్న మా వ్యూయర్స్కి ఒక థమ్స్ అప్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే రైట్.